నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపాటి నారాయణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని రుద్రపారాయణం చేసిన వేద పండితులు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాటి. చిలకలూరిపేటలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అంకిరెడ్డి రమేష్ నాయుడు. నియామక పత్రం అందజేసిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు. తెలంగాణలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. మృతి చెందిన ఇరువురు ఉన్నవ గ్రామవాసులు. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రతిపాటి నారాయణమ్మ ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు పట్టణంలోని పండరీపురంలో గల ప్రతిపాటి నివాస గృహంలో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి వేద పండితులు రుద్రపారాయణం చేశారు. అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. वासुदेवाय धीमहि कर्णे विसृणुयाम देवारङ्गे सुष्ठुवागुंसस्तनोभिः न इन्द्रो वृद्धस्रवाक्षो अरिष्टनेमिः ॐ शान्ति शान्ति शान्तिः प्रत्यक्षं ब्रह्मासे प्रत्यक्षं ब्रह्म वदिष्यामि तन्नामवतु वक्तारो शान्ति शान्ति शान्तिः अत्यानन्तराय समस्तो भवति सर्वस्याप्यै सर्वस्यै सर्वयोगेनाप्यो मातृ प्रसाद सिद्धि द्वारा संपूर्ण ईश्वर कटाक्ष सिद्धिरस्तु। మాజీ మంత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశానుసారం 100 రోజులు మంచి ప్రభుత్వం గురించి చిలకలూరిపేట మండల పరిధిలోని గంగనపాలెం కోమటినేనివారిపాలెం గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షుడు జవ్వాజీ మదన్మోహన్, క్లస్టర్ ఇన్ఛార్జి కోడే హనుమంతరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మామిళ్లపల్లి చందు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె శ్రీనివాసరావు, సర్పంచ్ అరిగేల దేవదానం, జనసేన నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామంలో పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పాపూరి శ్రీనివాసరావు, పలువురు అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం రూపొందించిన స్వచ్ఛతా హీ సేవ వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు స్థానిక ఏరియా ఆసుపత్రి వైద్యులు, పురపాలక సంఘం అధికారులు కలిసి ముస్లిం కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రఫానీ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పురపాలక సంఘం కమిషనర్ పి శ్రీహరిబాబు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. సుమారు 275 మంది పారిశుధ్య కార్మికులు ఈ శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకుని వారికి అవసరమైన మందులను ఉచితంగా పొందారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు షేక్ కరీముల్లా, తేళ్ల సుబ్బారావు, ఎస్ఎస్ సుభాని, గంగా శ్రీను, సమద్ ఖాన్, మధుమాల రవి, మిరియాల రత్నకుమారి, మొరకొండ మల్లిబాబు, కొండా వీరయ్య, బీజేపీ నేతలు పొట్టు పూర్ణచంద్రరావు, జయరామిరెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు, ఆదిమూలం గురుస్వామి, మల్లెల శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా వైద్యం గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన చిలకలూరిపేట పట్టణంలోనే కాకుండా భారతదేశం మొత్తం
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. వాస్తవంగా ఈ యొక్క కార్యక్రమానికి మన శాసనసభ్యులు గారు రావాల్సిన అవసరం ఉంది, వచ్చేవారు. కానీ వారి అమ్మగారు చనిపోవడంతో మరి ఈ కార్యక్రమం స్థానిక నాయకులతోటి స్థానిక డాక్టర్లతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారు ఇతర పెద్దలు చెప్పినట్టు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చేసి మరి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరుస్తూ ఉన్నారు. పొందుపరిచి దీర్ఘకాలిక వ్యాధులు కనుక ఏమైనా ఉంటే వారికి ఎప్పుడూ కూడా వైద్యం అందే విధంగా మరి ఇతర మందులు అందే విధంగా చేయాలని డాక్టర్స్ని కోరుతున్నాం. దీనికి కావలసిన అవసరాలు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి ద్వారా చర్చించి పురపాలక సంఘం తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. పోతే సూపరింటెండెంట్ గారికి నేను ఒక చిన్న విన్నపం. ఎటు తిరిగి మన హాస్పిటల్లో అందరూ స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి నెలకోసారి ఒక కాన్ని మీరు కనుక ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ ఏర్పాట్లన్నీ ఎమ్మెల్యే గారితో చర్చించి మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు కూడా విద్యా వైద్యం అంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది ఉందో వాళ్ళు చిలకలూరుపేట పట్టణ ప్రజలకి ఆరోగ్యపరంగా కావాల్సిన వసతులు ఏ విధంగా చేయాలో మీరు తెలియజేస్తే మేము ప్రొవైడ్ చేయడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి పారిశుద్ధ కార్మికులే కాకుండా చిలకలూరిపేట పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ మన సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలని 20వ తారీఖు నుంచి 26 వరకు అక్టోబరు 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించవలసిందిగా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం కూడా ఈ 17వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ శానిటేషన్ అంతా కూడా శానిటేషన్ వర్కర్స్ శానిటేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు ఇక్కడ. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి, శానిటేషన్ బాగుండడంతో పాటు వర్కర్స్ యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఈ కాన్సెప్ట్తో ఈ హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళకి వర్కర్ల యొక్క ఆరోగ్యం మెరుగుపడేటట్లు చూడాలి. అదేవిధంగా వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సౌకర్యాలు కావాలంటే కంపల్సరీ వాటికి మున్సిపాలిటీ ముందుండి అన్ని సౌకర్యాలు కల్పించాలనేసి ఇన్స్ట్రక్షన్స్ మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఆల్రెడీ మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమాన్ని జరపాలనేసి ఇంతకుముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన వర్కర్లకు అందరికి కూడా రెగ్యులర్గా అంటే ఈ రోజు ఒకరోజే కాకుండా ఇక మీదట కూడా మంత్లీ ఒక హెల్త్ క్యాంప్ పెట్టమనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. సో ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ఈ హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఇక్కడ చేసిన కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, అందరికీ మా స్టాఫ్ అందరికీ చేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మెయిన్ థింగ్ స్పెషాలిటీస్ పెడుతున్నామండి. వాళ్ళకి అవసరమైన అబౌవ్ 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. స్కిన్ డిజీజ్ ఉంటాయి, డర్మటాలజీ ఉందండి, ENT ఉంది, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ ఉంది. ఇవన్నీ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుచున్నాము. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏరియా హాస్పిటల్కి రావచ్చు. మంత్లీ వన్స్ క్యాంప్ అయినా మీరు డేట్ ఇచ్చినా సరే ఇక్కడ డేట్ నిర్ణయించుకుని అక్కడికి వచ్చినా సరే పలానా డేట్ అని చెప్పి కంటిన్యూ చేస్తాము. అవి వాళ్ళకి చూస్తానికి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి అందరు వినియోగించుకోవాలని ఇంకోసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ ఈ క్యాంపు పెట్టడం చాలా సంతోషదాయకం.
వాళ్ళు చేసే పనులు మనం చూస్తామంటే చాలా ఇదిగా ఉదయ విధారకంగా అనేక రకాల కాలంలో అనేక రకాలైన మైనాలను వచ్చినా కానీ వాళ్ళు చేతులతోటి తీసి చేయటం అనేది చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు కుటుంబం కానీ వాళ్ళు కానీ అంత కానీ మంచిగా ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం చూడటంలో బాధ్యత మన వంతు కూడా ఉంది. కాబట్టి ఇట్లా చేయటం అనేది నెలకోసారి క్యాంప్ పెట్టడం అనేది చాలా సంతోషదాయకం. కాబట్టి మనం అందరం కూడా దాన్ని స్వాగతించాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మరి చిలకలూరిపేట పురపాలక సంఘంలో పనిచేసేటువంటి పారిశుధ్య కార్మికులందరికీ కూడా మరి వాళ్ళు నిరంతరము మరి అనేక ఈ మన పూర్ణచంద్రరావు గారు చెప్పినట్లుగా మరి కాలువల్లో దిగటం కానివ్వండి, మరి బురదలో నిరంతరం పనిచేస్తూ మరి మలినాల మధ్య జీవిస్తూ వారు నిత్యం పనిచేస్తుంటారు. కాబట్టి మనందరి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి కార్యక్రమంలో నిమగ్నమయ్యే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటం మన బాధ్యతగా మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు భావించి వారి కోసం ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు మరియు పురపాలక సంఘ అధికారులు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సమయంలో మరి శాసనసభ్యులు మరి మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి ఈ సమాచారం అందించగానే మరి వైద్య శాఖ వారికి అత్యవసరంగా కమ్యూనిటీ హాల్ ఒకటి ఏర్పాటు చేయండి వారు ఆదేశించడం, మరి అడగగానే మన షాదీఖానా వారు పెద్ద మనసుతోటి ఈ యొక్క హాల్ని అరేంజ్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పాటు అందించినందుకు వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి పారిశుధ్య కార్మికులు మీరే కాదండి మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఆ యొక్క పరీక్షలన్నీ చేయించుకొని ఇక్కడే ఉచితంగా మందులు అందిస్తారు. మరేదన్నా ఇతర ఈ యొక్క పరీక్షల్లో మీకు ఏదైనా వేరే ఇతర వ్యాధులు ఏదైనా ఇదైనట్టయితే మరి అక్కడ మన ఏరియా హాస్పిటల్లో మీకు కావాల్సినటువంటి వైద్య సేవలన్నీ కూడా అందిస్తారని, అట్లాగే కమిషనర్ గారు చెప్పినట్లుగా నెల కూడా పారిశుధ్య కార్మికుల కోసం ఈ యొక్క హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రత్తిపాటి నారాయణమ్మ ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు పండరీపురంలో గల ప్రత్తిపాటి నివాస గృహంలో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరరావు, విశాలాంధ్ర పత్రిక నరసింహారావు, చిలకలూరిపేట నియోజకవర్గ సిపిఐ ఇన్ఛార్జి కార్యదర్శి కామ్రేడ్ నాగబైరు రామసుబ్బాయమ్మ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు తాళ్లూరి బాబురావు, మహిళా సమాఖ్య కార్యదర్శి చెరుగుపల్లి నిర్మల, సిపిఐ నాయకులు తన్నీరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేస్తున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈ నెల 28న షిరిడి సాయినాథుని 189వ పుట్టినరోజు సందర్భంగా సాయి భక్తుల సమ్మేళనం, శ్రీ సాయి మహానుభావ ఉత్తమ సేవ పురస్కారాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన కరపత్రాలను ఎంఆర్ఓ షేక్ హుసేన్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ 28వ తేదీ ఉదయం 8 గంటలకు బాబావారి పుట్టినరోజును పురస్కరించుకొని బాబావారికి అభిషేక కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని బాబా యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబావారి సంపూర్ణ అనుగ్రహం పొందవలసిందిగా కోరారు. అనంతరం పలువురు పట్టణ ప్రముఖులు ఈ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, అమర్తలూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి వచ్చే 28వ తారీఖు శనివారం మరి షిరిడి సాయినాథుల వారి 189వ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు బాబా గారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు వేద మంత్రాలతో జరుగుతూ ఉన్నాయి. అలాగనే ఉదయం 10 గంటలకు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వచ్ఛంద సేవకులను అలాగనే సాయి భక్తులను గుర్తించి 100 మందికి మరి శ్రీ సాయి మహానుభావ ఉత్తమ జాతీయ సేవా పురస్కారాలను జై జై సాయి ట్రస్ట్ తరఫున మరి ప్రత్యేకంగా రెండు తెలంగాణ జిల్లాల నుంచి కూడా మరి భక్తులు అలాగనే స్వచ్ఛంద సేవకులు, మొన్న విజయవాడ వరద బాధితులు సహాయం చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది వస్తున్నారు. అలాగనే ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మరి పలువురు పాటలు పాడే వాళ్ళు సింగర్స్ వస్తున్నారు. అలాగనే డ్యాన్స్ ట్రూప్ కూడా వస్తూ ఉంది. అలాగనే మధ్యాహ్నం 12 గంటలకు బాబావారి 189వ జయంతి సందర్భంగా
కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగనే 12:30 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమానికి మరి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అలాగనే ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరి ఈ ఆర్కే భవన్లో ఇక్కడున్న పుర ప్రముఖులందరి చేత కూడా మరి ప్రత్యేకంగా ఈ కరపత్రాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళందరికీ మా జై జై సాయి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయురారోగ్య భోగభాగాలు కల్పించాలని ఆ సాయినాథం కోరుకుంటూ ఉన్నాం. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని సుగాలని కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎన్ హనుమాయమ్మ, మహిళా పోలీసులు ఎస్ సునీత, టి రమ్య, అంగన్వాడీ హెల్పర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్ళంతా ఇటు నుంచి ఉంటే సరిపోతుంది. ఆ పిల్లలు ఇద్దరిని లేపుతాం మేడం. ఆ పిల్లలు వాళ్ళ ముందు కూర్చోబెట్టుకున్నారు. ప్రముఖ కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈయనకు జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు శాలువ కప్పి నియామక పత్రం అందజేశారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 30 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రమేష్ నాయుడు మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన జాతీయ కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, కాపు నాయకులు తోట శ్రీనివాసరావు, గోవింద శంకర్, శ్రీనివాసులు, సభ్యులు పాల్గొన్నారు. రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారి చేతుల మీదుగా కొంచెం బ్రదర్ నువ్వు కొంచెం ఓకే ప్రముఖ కాపు నాయకులైన సూరం రవికుమార్ గారి చిలుకూరుపేట పట్టణ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాపునాడు సేవా సమితి తరఫున అంకిరెడ్డి రమేష్ గారిని మరియు సునీత గారిని, మన సత్యనారాయణ గారిని, సుధాకర్ గారిని, రవికుమార్ గారిని అందరినీ కూడా నియమించడం చాలా మంచి శుభ పరిణామం. అంకిరెడ్డి రమేష్ అనే వ్యక్తి ఒక మంచి వ్యూహం కలిగినటువంటి మనిషి. 10 నిమిషాలు అందరినీ గ్యాదర్ చేస్తాడు. ఎవరికైనా ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పి నడిపించగలిగిన సమర్థత కలిగినోడు కాబట్టి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈ వ్యవహారంలో అన్నింటిలో కూడా రమేష్ ముందు కాపు యోజనని నడిపించాలని కోరుకుంటూ ఈ పదవి బాధ్యతలు చేపట్టిన రమేష్ రేపటి నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను.
చిలకలూరుపేట నుండి రాష్ట్ర కాపునాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటువంటి కార్యక్రమంలో భాగంగా అంకిట్ రమేష్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ ఆయనతో పాటు కార్యవర్గంలోకి మరి రవి గారిని అట్లాగనే ఇంకా మహిళలు కొంతమంది పెద్దలు అందరినీ కూడా ఈ కార్యక్రమంలోకి భాగస్వామ్యం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మన చిలకలూరుపేట నుండి స్టేట్ కాపునాడు మనం దాన్ని బలోపేతం చేయడానికి నిన్న సింగూరులో అట్లాగే చాలా ప్రాంతాల్లో కూడా బలోపేతం చేయడానికి మల్లేశ్వర నాగేశ్వరరావు గారు, తోట శ్రీనివాస్ గారు, అట్లానే గోవిందు శంకరరావు గారు, అట్లానే ఏరుగా అట్లానే వడ్డం శ్రీనివాస్ గారు అందరూ కూడా బాగా కృషి చేస్తూ ఉన్నారు. ఇది అభినందనీయం. మనం రాజ్యాధికారంలో ఈరోజు భాగమయ్యాం. వచ్చే ఎన్నికల నాటికి రాజ్యాధికారం సాధించడానికి ఈ కాపునాడు చిలకలూరుపేట ప్రాంతం నుండి విస్తృతంగా బలోపేతం అయితే కనుక దీని ఫలాలు మంచిగా వస్తాయి. దానికోసం మనం అందరం కూడా ఒక ఆలోచన చేయడానికి ఇక్కడ బీజం పట్టడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం, స్వాగతించాల్సినటువంటి విషయం. నేను కూడా ఈ ఏదైతే రాష్ట్ర కాపునాడు ఉందో దీనికి సంబంధించి నా వంతు నేను కూడా సహకారంగా ఉంటాననేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు నియమితులైనటువంటి అందరికీ కూడా ప్రత్యేకించి దీని బలోపేతాన్ని కృషి చేయాలనేటువంటి ఒక సూచన చేస్తూ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆధ్వర్యంలో పలు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లెల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, జాతీయ ఉపాధ్యక్షుడు జాతీయ గౌరవాధ్యక్షుడు గోవింద్ శంకరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో, పట్టణాల్లో పలు నియామక పత్రాలు అందజేయడము, వారికి పదవులు ఇచ్చి కాపు సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతి పట్టణంలో కాపునాడు అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కొన్ని నెలల పాటు శ్రమిస్తూ నాగేశ్వరరావు గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ ఎన్నో నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు. అట్లాగే నిన్న బాపట్ల నియోజకవర్గం వెళ్ళారు, మన తిరుపతి వెళ్ళారు. ఇట్లా ఎన్నో విజయవాడ దగ్గర నుంచి తిరుపతి దాకా ఎన్నో పట్టణాల్లో కమిటీలు వేస్తూ రాష్ట్ర కాపునాడుని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ కార్యక్రమంలో అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రమేష్ గారికి నియామక పత్రం ఏర్పాటు చేసినందుకు రమేష్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సంఘీయులారా, కాపు సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కాపులు అణగారిన వర్గాలుగా అణగదొక్కబడుతూ ఉన్నారు. రాజ్యాధికారం దిశగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో మన కాపు సంఘీయుల మీద కొంతమంది దాడి చేశారు. ఆ దాడి చేసిన వారి ఇళ్ళకి వెళ్ళి వారికి మన సంఘీభావం తెలుపడమే కాకుండా వారికి తోడుగా నీడగా ఉంటామని మన రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో వారికి ఎంతో భరోసా ఇచ్చాం. అలాగే రాష్ట్రంలో జరిగే దాడులకి ఈ హింసాకాండ ఏదైనా జరిగినా సరే మన కాపునాడు ముందుంటుంది. అలాగే రాష్ట్ర అధ్యక్షులు, మన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు కూడా మనందరికీ తోడుగా ఉంటారు. అట్లాగే పట్టణ అధ్యక్షులు కానీ, మీడియా ఇన్ఛార్జీలు కానీ అందరూ మన కాపు సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని ఎంతో భావిస్తూ వారికి తోడుగా నీడగా మనందరూ రకరకాల సంఘాల్లో, రకరకాల కులవర్తి సంఘాల్లో పనిచేయవచ్చు. కానీ కాపునాడు అనేది మనందరికీ దిక్చుతిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తోడ్పాటుగా మనందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ పదవులు అలంకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఘట్కేసర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని ఉన్నవ గ్రామానికి చెందిన ఈడ్పులపాటి సురేష్, సామినేని రాఘవను ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మోతా రమేష్, కాకుమాను బుల్లయ్య అనే వారిద్దరూ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఆయిల్ ట్యాంకును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరు పనుల నిమిత్తం ఆ ప్రాంతం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని చెంగిస్ఖాన్పేట, సంతపేట గ్రామాల మధ్య చిలకలూరుపేట, కొండవీడు వైపు వెళ్లే చిలకలూరుపేట డిపో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ముళ్ల కంచిలోకి దూసుకు వెళ్లింది. పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో వైర్లు తెగి పడిపోయాయి. ఇంతలో సబ్స్టేషన్లో లైన్ టిప్ అవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణికులు 30 మంది వరకు ఉంటారని అంటున్నారు. పూర్తి సమాచారం ఇంకా అందవలసి ఉంది. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు వలివేటి వెంకట సత్యనారాయణ జన్మదిన సందర్భంగా పట్టణంలోని ఓగేరువాగుకు దక్షిణ దిశన ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్, జగన్మోహన్ రావు, కాపు వెంకట్రావు, కనమల్లపూడి రామబ్రహ్మం, మేళచెరు రామచంద్ర గోపాల్, ఉన్నం రాంబాబు, బీకాం శ్రీనివాస్ సింగ్, పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
స్వామి వివేకానంద సేవా సమితి ప్రారంభించి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల కాలంలో అనేక చోట్ల అనేక స్కూళ్ళల్లో మొక్కలు నాటాము. పెదనందిపాడు రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నాటిన మొక్కలు ఫలాలు ఇస్తున్నాయి. మామిడి చెట్లు కానీ, సపోటా చెట్లు, నేరేడు చెట్లు, రకరకాల చెట్లు, మా కొబ్బరి చెట్లు మొత్తం మేము నాటిన మొక్కలు ఈ రోజున ఫలాలు ఇస్తున్నాయి. ఈరోజు నా జన్మదినం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో ఈ పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటడానికి మాకు అనుమతి ఇచ్చిన దేవస్థానం అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ గారికి మరియు నాగబైరి జగన్మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున ఒక మొక్కైనా నాటాల్సిందిగా మనవి. ఎందుకంటే ఒక మనిషి రోజు మనం ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాలి అంటే ఒక మనిషికి రోజుకి 3 సిలిండర్లు కొనుక్కోవాలి. సగటున 65 సంవత్సరాలుగా నా మనిషి జీవిస్తే మనం పుట్టిన కాడి నుంచి 60 సంవత్సరాల దాకా ఈ రోజుకు 3 సిలిండర్లు లెక్క వేస్తే సుమారు 5 కోట్ల రూపాయలు అవుతాయి. అది మనం ఫ్రీగా ఈ మొక్కల వల్ల పొందుతున్నాము. అందువల్ల మనం ఈ మొక్కలు నాటవలసిందిగా మా సేవా సంస్థ తరపున విన్నపం చేస్తున్నాను. కరోనా టైంలో చూసాం, మనం ఆక్సిజన్ లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సగటున అమెరికాలో ఒక మనిషికి 2000 చిల్లర మొక్కలు ఉన్నాయి. అదే ఇంగ్లాండ్లో అయితే 500 చిల్లర మొక్కలు ఉన్నాయి. చైనాలో అయితే 228 మొక్కలు ఉన్నాయి. కేవలం మన భారతదేశంలో కేవలం 28 మొక్కలే ఉన్నాయి. అర్థం చేసుకొని అందరూ పర్యావరణానికి పాటుపడాల్సిందిగా మనవి. ఒక మొక్క నాటితే ఒక మొక్క వల్ల వచ్చే ఆక్సిజన్ 4 ఉపయోగపడుతుంది. ఒక మొక్క వల్ల సుమారు 200 వాహనాల కార్బన్ డైఆక్సైడ్ కూడా పీల్చుకుంటాయి. పర్యావరణాన్ని, ప్రకృతిని మనం రక్షిస్తేనే ప్రకృతి మరలా మనల్ని రక్షిస్తుంది. నమస్కారం. విద్యాభివృద్ధికి ఇన్నర్ వీల్ క్లబ్ పాటుపడుతోందని ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధ్యక్షురాలు గట్టు సరోజిని చెప్పారు. నాదెండ్ల మండలం కనపర్రు నైస్ పాఠశాలలో సోమవారం 50,000 రూపాయలు విలువైన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 200 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఇన్నర్ క్లబ్ ఏర్పాటు చేశారు. పాఠశాలలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి పెద్ద ఫ్రిడ్జ్ ను పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా గట్టు సరోజిని మాట్లాడుతూ, పేద విద్యార్థులు చదివే పాఠశాల అభివృద్ధికి ఇన్నర్ వీల్ క్లబ్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. క్లబ్ ప్రెసిడెంట్ నాన్నే విజయలక్ష్మి బర్హా స్వర్గీయ నాన్నే వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా ఆమె ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులోనూ తమ సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాత క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ నాన్నే విజయలక్ష్మి, సెక్రటరీ నాన్నే జయలక్ష్మి, దండా రమాదేవి మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి 50,000 ఆర్థిక సాయం చేసిన నాన్నే విజయలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.